ఒక్క సంవత్సరం ఏం చేయకు. మీరు ప్రస్తుతం ఏ వయసులో ఉన్నా ఒక 85 సంవత్సరాల వరకు నేను పనిచేస్తూ బ్రతకాలని అనుకోండి. సో ఇప్పటి నుండి మీకు ఆ వయసు వచ్చే వరకు మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు, అలాగే ఎలా బ్రతకాలని అనుకుంటున్నారో ముందే ఒక ప్లాన్ వేసుకోండి. ఈ ఒక్క సంవత్సరాన్ని అన్నిటి గురించి తెలుసుకోవడానికి కేటాయించుకోండి. కానీ ఇలా సంవత్సరం కేటాయించడం అందరికీ కుదరకపోవచ్చు. కానీ ఒకవేళ మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, ఆరోగ్యం సరిగా లేకపోయినా, చదువు కంప్లీట్ చేసి ఏం చేయాలో అర్థం కాలేక ఉన్నవారు మాత్రం కుదిరితే ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక్క సంవత్సరం మీకోసం, మీ అభివృద్ధి కోసం కేటాయించుకోండి. మీరు ఒక్క సంవత్సరం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాక తర్వాత ఆ సంవత్సరంలో మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు అనేలాంటివి అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ సంవత్సరం అన్నిటి గురించి మర్చిపోయి ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా మన ఎదుగుదల కోసం, అలాగే మనం చనిపోయే వరకు మనకు వేటి గురించి తెలిసి ఉండాలో అనే అన్నిటి గురించి తెలుసుకోవాలి. మీరు ఒక స్టూడెంట్ అయితే అన్ని రకాల కెరియర్స్ గురించి తెలుసుకోవడం, వాటికి కావలసిన నాలెడ్జ్ సంపాదించడం, భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు రాకుండా ఎలా బ్రతకాలనేది తెలుసుకోవడం, ముఖ్యంగా డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే లాంటివి తెలుసుకోవడం, మంచి యాటిట్యూడ్ను ఏర్పరచుకోవడం లాంటివి చేసుకోవచ్చు. మీరు ఒక ప్రైవేట్ జాబ్ నచ్చకపోయినా చేస్తూ మీ వయసు 30 సంవత్సరాల లోపు ఉండి పెళ్లి కానట్లయితే ఒక్క సంవత్సరం మీ భవిష్యత్తు కోసం కేటాయించండి. ఈ టైంలో ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవడం, బిజినెస్ గురించి తెలుసుకోవడం, ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ కావడం, ఇలా ఎన్నో ప్రయత్నించాలని ఉంటే ప్రయత్నించండి. ఇక ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్క సంవత్సరం మీ ఆరోగ్యం కోసం కేటాయించుకోండి. అసలు మీకు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మీ ఆహారంలో ఏమైనా మీ బాడీకి సూట్ కానివి తింటూ కానీ, తాగుతూ కానీ వచ్చారా? మీ జీర్ణ వ్యవస్థ బాగా లేదా? ఇంకా ఇతర ఏ సమస్యలైనా ఎందుకు వస్తున్నాయి అనేది మీకు తెలియాలి. ఈ అలోపతిక్ డాక్టర్స్ చాలా సమస్యలను పూర్తిగా నయం చేయలేకపోతున్నారు. అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో చెప్పడం లేదు, అలాగే ఎలా పూర్తిగా తగ్గించుకోవాలనేది కూడా చాలామంది డాక్టర్స్ చెప్పలేకపోతున్నారు. మీరు మీ శరీరం గురించి, తింటున్న ఆహారం, తాగుతున్న వాటి గురించి, చేసే పని, ప్రశాంతత మరియు నిద్ర గురించి తెలుసుకుంటే మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. మీ ఆరోగ్యం బాగుపడితే మిగతా జీవితం మొత్తం సంతోషంగా ఎక్కువ కాలం బ్రతకవచ్చు. ఒక్క సంవత్సరం ప్లాన్ లేకుండా మాత్రం ఖాళీగా ఉండవద్దు. ఎందుకంటే తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు అన్నీ ముందుగానే ఆలోచించుకొని ఇప్పుడు కుదరకపోయినా తర్వాత అయినా ప్లాన్ చేసుకోండి. ఈ ఒక్క సంవత్సరంలో నేర్చుకునేది మీరు చనిపోయేదాకా ఉపయోగపడాలి. అలాగే మీకు ఎలాంటి ఇతర సమస్యలు వచ్చినా ఫేస్ చేసే నాలెడ్జ్ నేర్చుకోవాలి.